హై స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము సెమిస్టర్ 3 C24 మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. మనకి యూనిట్ 5 అండ్ యూనిట్ 6 ఈ 2 యూనిట్స్ చదివితే మాత్రం మనకు మాక్సిమం మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి? ఓన్లీ 2 యూనిట్స్ చదివితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం యూనిట్ 5 తీసుకున్నట్టయితే మనకి పార్ట్ ఏలో ఎస్పెషల్లీ పార్ట్ ఏలో 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. యూనిట్ 6లో 3 క్వశ్చన్స్. అంటే అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ పార్ట్ ఏలో మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ 8 ఇంటూ 1 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్ ఉంటుంది. ఒకసారి ఫస్ట్ మనం పేపర్ అనాలిసిస్ చేసి తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ ఏలో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. యూనిట్ 5 చదివితే 2 క్వశ్చన్స్, యూనిట్ 6 చదివితే మనకి 3 క్వశ్చన్స్. ఇక్కడే మనకి 5 మార్క్స్ కంపల్సరీగా స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే మనము పార్ట్ బి అంటే సెకండ్ సెక్షన్ చూసినట్టయితే ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 3 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ 12 మార్క్స్. సో 9th బి ఎప్పుడు మనకి యూనిట్ 5 నుంచి అడుగుతాడు, 3 మార్క్స్ వస్తుంది. 10th బి యూనిట్ 6 నుంచి. అండ్ 11th క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అని చెప్పాను కదా. ప్రతి క్వశ్చన్కి 9A ఆర్ 9B ఏదైనా ఒకటి అటెండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 10A ఆర్ 10B. సో ఇక్కడ 9B క్వశ్చన్, 10B క్వశ్చన్ అండ్ 11th A ఆర్ B 2 క్వశ్చన్స్ మనకి ఈ 5th యూనిట్ నుంచే ఇచ్చే అవకాశాలు కాదు, కంపల్సరీ ఇస్తారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 12 అండ్ ఏ బిట్ అండ్ బి బిట్ ఇక్కడ 6th యూనిట్ నుంచి ఇస్తారు. అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ 3+3+3 12 మార్క్స్. ఈ 2 యూనిట్స్ చదివితే ఫుల్ మార్క్స్ వస్తాయి. 12కి 12 మార్క్స్. అండ్ ఇప్పుడు లాస్ట్ సెక్షన్ ఇక్కడ పార్ట్ సి సెక్షన్. ఇక్కడ కూడా మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్, 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ సెక్షన్ 8 క్వశ్చన్స్, సెకండ్ సెక్షన్కి 12, థర్డ్ సెక్షన్కి 20, మొత్తం 40 మార్క్స్. ఇక్కడ మనకి పార్ట్ సిలో 13th క్వశ్చన్ 5th యూనిట్ నుంచి ఇస్తారు. 14th 6th యూనిట్, 15th 2 క్వశ్చన్స్ యూనిట్ 5, 16th 2 క్వశ్చన్ యూనిట్ 6. అంటే మీరు గమనించినట్టయితే మనకి పార్ట్ సిలో ఈ 2 యూనిట్స్ నుంచే 20కి 20 మార్క్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ యూనిట్లో 5 మార్క్స్ వచ్చాయి పార్ట్ ఏలో. సెకండ్ పార్ట్ బిలో మనకి 12కి 12 మార్క్స్. ఈ 2 యూనిట్స్ చదివితే మాత్రమే చెప్తున్నాను. అండ్ థర్డ్ పార్ట్ సి మనం చూసినట్టయితే 20కి 20 మార్క్స్. అంటే అవుట్ ఆఫ్ 40 we will score 37 if you study only 2 units. ఆ 2 యూనిట్స్ ఏంటంటే 5th యూనిట్ అండ్ 6th యూనిట్. నేను ఈ వీడియోలో కేవలం ఈ 2 యూనిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ హైప్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ మనము ఇంతకుముందు చెప్పినట్టు వీ కెన్ స్కోర్ 37 అవుట్ ఆఫ్ 40. సో ఇప్పుడు మనకి 6th యూనిట్ చూసినట్టయితే ఈ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఆర్ఎంఎస్ అని ఈ విధంగా ఒక ఫంక్షన్ ఇస్తారు. హాఫ్ వేవ్ అన్న ఫుల్ వేవ్ అన్న ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా చేయాలని చెప్తా. ఆర్ఎంఎస్ వాల్యూ, ఈ ఆర్ఎంఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్ఎంఎస్ వాల్యూ ప్రాబ్లమ్స్ 100% గ్యారంటీ 6th యూనిట్లో. సో ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. I = 3 sin x. సో ఫస్ట్ మనము ఆర్ఎంఎస్ ఫార్ములా అప్లై చేయాలి. √1/b - a ఇంటిగ్రేషన్ a to b I² dx. ఫస్ట్ మనకి ఆర్ఎంఎస్ అంటే ఏంటో తెలియాలి. ఆర్ఎంఎస్లో ఫస్ట్ ఎస్ అంటే ఏంటో చెప్తాను. ఎస్ అంటే స్క్వేర్. ఇచ్చిన ఫంక్షన్ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ 3 sin x ఉంది కదా, దాన్ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ చూడండి 3 sin xని స్క్వేర్ చేయడం జరిగింది. అది ఫస్ట్ చేయాల్సింది. తర్వాత మీన్. సో ఇచ్చిన స్క్వేర్ ఫంక్షన్ని మీన్ చేయాలి. అంటే ఇంటర్వెల్ ఇచ్చిన ఐ ఫంక్షన్ని మీన్ చేయాలి. అండ్ ఆర్ అంటే రూట్, స్క్వేర్ రూట్ పెట్టాలి. అంటే స్క్వేర్ రూట్ చేసి ఇచ్చిన మీన్ ఫంక్షన్ని స్క్వేర్ చేయాలి. అండ్ తర్వాత మనం మీన్ ఫంక్షన్ పావాలి. సింపుల్గా మనకి ఫార్ములా ఏంటంటే √1/b - a ఇంటిగ్రేషన్. ఇక్కడ ఇచ్చిన ఏ ఫంక్షన్ ఇస్తే దాన్ని స్క్వేర్ చేయాలి. ఈ విధంగా రాస్తే మనకి 1 మార్క్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా బి అంటే ఏంటి, ఏ అంటే, ఇక్కడ ఐ అనేది ఇచ్చిన ఫంక్షన్ స్క్వేర్ చేస్తాం. బి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ ఏబి అనే రేంజ్ ఏంటో ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ సైన్ తీసుకున్నాం కాబట్టి సైన్ 0 తీసుకోవాలి. ఎప్పుడు ఏ 0 తీసుకోవాలి. ఏ 0 తీసుకుంటే సైన్ 0 0 అవుతుంది. బి పై అనుకోవాలి. ఎందుకు పై అనుకోవాలి సార్ అంటే ఇక్కడ హాఫ్ వేవ్ ఇచ్చాడు కాబట్టి. సో ఇక్కడ ఫుల్ వేవ్ అంటే ఫుల్ 1 సర్కిల్ అయితే మనకి బి 2π అవుతుంది. ఇక్కడ హాఫ్ అడిగాడు కాబట్టి బి పై తీసుకోవాలి. సో సైన్ 0 0, సైన్ పై కూడా 0. పై అంటే 180 డిగ్రీస్, సైన్ 180 డిగ్రీస్ కూడా 0. ఈ 2 వాల్యూస్ మీరు తెలుసుకోండి. ఎలా అప్లై చేయాలో తర్వాత అని చెప్తాను. సో ఇప్పుడు మనము ఆర్ఎంఎస్ కనుక్కోవాలి. √b - a
అంటే 1/√1/b మైనస్ ఏ అంటే బి ఏమో పై అనుకున్నాము, ఏ 0 అనుకున్నాం కాబట్టి 1/π - 0 π - 0 పై వచ్చింది. ఈ స్టెప్ ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కాబట్టి 0 to π ఇంటిగ్రల్ 0 to π ఇక్కడ మనకి ఏ 0 బి పై అనుకున్నాము 3 sin x స్క్వేర్. సో 3 sin x స్క్వేర్ మనము 9 sin స్క్వేర్ ఎక్స్గా రాసుకోవాలి. ఈ స్క్వేర్ రూట్ ఈ 9 రూట్లో ఉంది కాబట్టి బయటికి వస్తే √9 వాల్యూ 3 ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు నేను ఓన్లీ క్యాలిక్యులేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ మాత్రమే తీసుకుందాం. సో తర్వాత ఈ 3ని 1/πని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే చెప్తాను. సైన్ స్క్వేర్ ఎక్స్ని మనకు ఒక ఫార్ములా ఉంది 1 - cos 2x/2. ఇది సైన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా. సో ఇక్కడ ఈ 1 - cos 2x/2ని ఇక్కడ రిప్లేస్ చేయాలి. ఇక్కడ ఈ 2 ఉంది కదా ఇది బయటకు తీసేసుకోవడం జరిగింది ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి. సో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాము 1/2. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనీ న్యూమరికల్ ఎక్స్? ఇక్కడ 1 ఉంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 ఈజ్ 2x మనకు తెలుసు. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 x రాయటం జరిగింది. cos 2x sin 2x/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x మనకి sin 2x/2 తెలుసు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ తీసి ఈ రేంజ్ తీసుకోవాలి 0 to π. ఎప్పుడు ఈ రేంజ్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో పై రిప్లేస్ చేయాలి అండ్ తర్వాత మైనస్ రాసి ఇక్కడ లోవర్ లిమిట్ ఏదైతే ఉందో ఈ రేంజ్ని తర్వాత 0 పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి 1/2 sin π అంటే π మైనస్ sin 2π/2 అంటే sin 2 into π 360 కాబట్టి sin 360 వాల్యూ 0 కాబట్టి నేను డైరెక్ట్ రాశాను. సో ఇక్కడ ఈ వాల్యూ మైనస్ ఇప్పుడు చూడండి sin 0 - 0 0 - 0 0 వచ్చింది కాబట్టి ఈ 0నే అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి వచ్చిన వాల్యూ ఏంది 1/2 π - 0 π కాబట్టి ఆన్సర్ ఇస్ π/2. సో ఇక్కడ ఓన్లీ ఈ వాల్యూ మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే π/2 వచ్చింది. ఇప్పుడు మిగతా ఏది ఉందో అది రాద్దాం. 3 into √1/π 3 into √1/π sin స్క్వేర్ 2 dx sin స్క్వేర్ x dx వాల్యూ π/2 వచ్చింది కదా ఇక్కడ అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ పై క్యాన్సిల్ అయింది 3 into 1/2 3 into √1/2 అయితే 3/√2 వచ్చింది. సో దట్ ఈస్ ద ఆర్ఎంఎస్ ఆఫ్ ఇచ్చిన గివెన్ ఫంక్షన్. సో కాస్కి కూడా ఇలాగే తీసుకోవాలి స్టూడెంట్స్. ఏ ఈజ్ ఈక్వల్ సైన్ 0 తీసుకోవాలి, ఇక్కడ కాస్ 0 తీసుకోవాలి, కాస్ పై తీసుకోవాలి. ఎప్పుడు 0π హాఫ్ వేవ్ ఉంటే చేసుకోవాలి, ఫుల్ వేవ్ ఉంటే 0 and 2π తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఆర్ఎంఎస్ ఈ విధంగా ఒక ఫంక్షన్ ఇస్తే ఎలా చేయాలనేది చెప్తాను. సో ఇక్కడ మనకి ఎలాంటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇవ్వలేదు కాబట్టి x0 x ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ మనకి రేంజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఫార్ములా తెలుసు √1/b - a ఇంటిగ్రేషన్ ab i స్క్వేర్ x. ఇక్కడ ఏ ఫంక్షన్ ఇస్తే దాన్ని స్క్వేర్ dx చేయాలి. ఇప్పుడు 1/b - a b ఎంత 2 a ఎంత 0 1/2 - 0 ఈ స్టెప్ ఎలా వచ్చిందో మనకు అర్థమైంది 0 to 2. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి 8 - 4x ఇక్కడ ఏం చేయాలి స్క్వేర్ చేయాలి. సో ఇక్కడ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఏది 1/2 8x - 4x³ 3. సో ఎందుకంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 8 ఎంత ఇంటిగ్రేషన్ ఆఫ్ 8 ఏమో 8x అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x² ఎంత. సో ఇక్కడ న్యూమరికల్ అలాగే పెట్టుకొని సో x⁴n ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n మనకు ఫార్ములా తెలుసు x⁴n+1/n+1 అంటే ఇక్కడ n ఉంటే దీనికి 1 యాడ్ చేయాలి డినామినేటర్ కూడా అదే బట్ x²కి ఇప్పుడు చెప్పండి x⁴2 + 1 3/2 + 1 3. సో ఈ విధంగా ఇక్కడ రావటం జరిగింది. సో ఇంటర్వెల్స్ 0 to 2 ఉంది కాబట్టి ఫస్ట్ x ప్లేస్లో 2 పెట్టి -0 పెట్టుకోవాలి. 0 పెట్టుకుంటే 0 - 0 0 వస్తుంది కాబట్టి ఓన్లీ ఈ వాల్యూ. సో 8 into 2 is 16 4 into 2³ 8 8 4 32/3 ఇది సింపుల్ ఎల్సిఎం తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకి √8/3 వస్తుంది. సో ఈ విధంగా మనము ఆర్ఎంఎస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మిగతా క్వశ్చన్స్ అయితే ఒకసారి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది మీ అండర్స్టాండింగ్ ఒకసారి చూసుకోండి. సో ఆర్ఎంఎస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది స్టూడెంట్స్, మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్ఎంఎస్ తర్వాత సింప్సన్స్ 1/3 రూల్ చేసి టేబుల్ ఇచ్చి సింప్సన్ 1/3 రూల్ ఎలా కనుక్కోవాలనేది చెప్తారు. సింప్సన్ రూల్ చేయాలంటే మనకు ఫార్ములా అయితే తెలియాలి. ఫస్ట్ ఈ విధంగా టేబుల్ ఇవ్వటం జరుగుతుంది. టేబుల్ ఇచ్చి మనకి ఏదైతే ఏది అడిగినా ఎలా కనుక్కోవాలనేది సింప్సన్ 1/3 ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో సింప్సన్ ఫార్ములా ఏంటి అంటే h/3 × y0 + yn. సో ఇక్కడ y0 అంటే ఏంటి సార్ అంటే
ఈ ఏదైతే స్పీడ్ ఇక్కడ కింద ఉందో అది y0, ఇక్కడ లాస్ట్ ఏదైతే ఉందో అది లాస్ట్ వేరియబుల్, దాన్ని yn అంటాం. సో దీన్ని y1, ఈ వాల్యూని y2, ఈ వాల్యూని y3, y4, y5. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే ఇందులో ఆడ్ పవర్స్, ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ ఉన్నాయి వేరియబుల్స్. సో y1, y3, y5 అనేది ఆడ్ వాల్యూస్, y2, y4 అనేది ఈవెన్. సో y0 ప్లస్ y1 మనం h/3 చేసి y0 ప్లస్ y1 పెట్టి కంపల్సరీ 4 ఇంటూ ఆడ్ వాల్యూస్ ప్లస్ 2 ఇంటూ ఈవెన్ వాల్యూస్. ఈ విధంగా మనము అప్లై చేయాలి. ఈ ఫార్ములా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనము a ఈజ్ ఈక్వల్ టు అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. y0 టు yn ఏ విధంగా తీసుకున్నామో ఇప్పుడు మనం తర్వాత స్టెప్ సైజ్ తీసుకోవాలి. స్టెప్ సైజ్ ఫార్ములాలో h ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై n, ఇది గుర్తుపెట్టుకోవాలి. సార్ మళ్ళీ b అంటే ఏంటి, a అంటే ఏంటి, n అంటే ఏంటి అని మీరు అడిగితే, సో b ఏమో ఈ టైంలో ఉన్న లాస్ట్ అబ్జర్వేషన్ 30, a ఏమో 0 టైంలో. సో ఫస్ట్ అబ్జర్వేషన్ b మైనస్ a ఎప్పుడు తీసుకోవాలి బై n, n ఏమో 5. సో n 5 ఎలా వచ్చిందంటే అబ్జర్వేషన్స్ని కౌంట్ చేయదు. 1 2 3 4 5 6 7 ఈ అబ్జర్వేషన్ కౌంట్ చేయొద్దు. ఎందుకంటే మనము ఈ రెండిటి మధ్యలో ఎన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6. సో n వాల్యూ ఇక్కడ 6 రాసుకోవాలి. ఎన్ని ఇంటర్వెల్స్ ఉంటే దాన్ని మనము n వాల్యూ అంటాం. సో 30 మైనస్ 0 30 బై 6 విచ్ ఈస్ 5. సో h వాల్యూ ఎలా వచ్చిందో అనేది ఫార్ములా రూపంలో తెలుసుకున్నాము. ఈ టేబుల్ ద్వారా b అంటే ఏంటి, a అంటే అనేది కూడా తెలుసుకున్నాము. సో ఇక్కడ h ప్లేస్లో మనకి 5 వచ్చింది, అంటే 5 మినిట్స్ అని అర్థం. ఎందుకంటే టైం ఇచ్చారు కాబట్టి 5 మినిట్స్ అన్నా 1/12 అవర్స్ అన్నా ఒకటే. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. h/3 మీరే చెప్పండి. ఫార్ములాలో h అంటే ఏంటి, h అంటే ఇక్కడ మనకు తెలుసు, యాక్చువల్లీ మనకి 5 వచ్చింది, మనం 1/12 అవర్స్ రాసుకున్నాం. h ప్లేస్లో 1/12 డివైడెడ్ బై 3, ఎప్పుడు డినామినేటర్ 3 ఉంటుంది. y0 ప్లస్ yn. సో ఇక్కడ ఎన్ని yn అంటే ఇక్కడ n అనేది లాస్ట్ అబ్జర్వేషన్, 6th అబ్జర్వేషన్. సో y0 ప్లస్ y6 తీసుకోవాలి. ఓకే, y0 అనేది 0, 6th అబ్జర్వేషన్ ఏమో 10, 4 ఇంటూ ఆడ్ వాల్యూ అబ్జర్వేషన్స్ y1 y3 y5. y1 y3 y5 ఎంత, 20 45 30. ఆ మూడింటిని యాడ్ చేయాలి. 20 ఇక్కడ చూడండి, 20 y1 20 y3 45 y5 30. సో ఇందులో 4 ఇంటూ 20 45 30 ప్లస్ 2 ఇంటూ y2 అండ్ y4 అంటే ఈవెన్ అబ్జర్వేషన్. y2 ఇక్కడేమో 38 ఉంది అండ్ y4 ఏమో 40 ఉంది. 2 ఇంటూ 34 ప్లస్ 40, సో 38 ప్లస్ 40. సో ఇక్కడ మనం సింపుల్గా 1/2 1/12/3ని ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ పార్ట్లో ఉన్నది క్యాలిక్యులేట్ చేద్దాం. 4 ఇంటూ ఇది యాడ్ చేస్తే 95 వచ్చింది. 4 ఇంటూ 95 ఇస్ 380. ఇది 2 ఇంటూ 40 ప్లస్ 38 ఎంత, 78. 78 2 is 156. సో 0 ప్లస్ 10 10. సో 10 ప్లస్ 380 ప్లస్ 156, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 546 వచ్చింది. సో 1/12/3 ఏమో 1/36 ఇంటూ 546 ఈజ్ 15.1 కిలోమీటర్స్. సో ఈ విధంగా మనము ఇచ్చిన వాల్యూని సింప్సన్ 1/3 టేబుల్ ప్రకారం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా స్టూడెంట్స్. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఫార్ములా. మూవింగ్ ఫార్వర్డ్, సో ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి. a ఈజ్ ఈక్వల్ టు h/3 y0 ప్లస్ y6. ఇక్కడ ఎందుకంటే 6 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, 1 2 3 4 5 6 7, యాక్చువల్లీ సారీ ఇక్కడ y7 రాసుకోవాలి. 4 ఇంటూ ఆడ్ అబ్జర్వేషన్స్ అండ్ 2 ఇంటూ ఈవెన్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ 30 మైనస్ 0/6 ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ 30 అనేది b, 0 అనేది a. సో 30 మైనస్ 0, ఇక్కడ ఇంటర్వెల్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి 30 మైనస్ 0/6 విచ్ ఈస్ 5. సో ఇక్కడ h ప్లేస్లో 5 పెట్టుకోవాలి, డివైడ్ బై 3. ఇక్కడ y0 0నే, y6 7th అబ్జర్వేషన్ కూడా 0నే. ఈ 4 ఇంటూ ఆడ్ అబ్జర్వేషన్ 2 ఇంటూ ఈవెన్ అబ్జర్వేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి క్రాస్ సెక్షన్ ఏరియా 74.3 మీటర్ స్క్వేర్ వస్తుంది. సో అలాగే మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్, మీకు ప్రాక్టీస్కి ఒకసారి చూసుకోండి ఒకసారి.
ఈ ప్రీవియస్ ఇయర్‌లో కూడా కొన్ని క్వెషన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అబ్జర్వేషన్ క్లారిటీ లేదు. సో, ఇది ఒకటి, ఇది ఒకటి ఫైనల్‌గా ఈ విధంగా అబ్జర్వేషన్ తీసుకొని కాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నించాను. మీన్ వాల్యూ నుంచి కొంచెం కొన్ని క్వెషన్స్ కంపల్సరీగా ఇస్తారు. ఇది సిక్స్త్ యూనిట్ నుంచి. సో మీన్ వాల్యూ ఆఫ్ క్వాడ్రాటిక్ బిట్వీన్ ఇట్స్ జీరోస్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 మీన్ వాల్యూస్ని కనుక్కోమంటే ఫస్ట్ వీటిని ఫ్యాక్టరైజేషన్ తీసుకొని మనకి ఎలా చేయాలి అనేది తెలుసు. ఫ్యాక్టరైజేషన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 0, ఎక్స్ 1 3. సో ఇక్కడ రేంజ్ వచ్చేసింది. రేంజ్ ఏంటంటే ఏబి. ఇక మీన్ ఫార్ములా ఒకటి తెలుసుకోవాలి. 1/b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ బి అనేది 3, ఏ అనేది 1. సో 3 మైనస్ 1 ఇక్కడ ఇచ్చిన ఏదైతే మీన్ వాల్యూ ఉందో ఎఫ్ఎక్స్ తీసుకోవాలి. సో 1/2 1 3. సో ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ మనకు తెలుసు ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 4x ఇంటిగ్రేషన్ మనకు తెలుసు 4x స్క్వేర్ బై 2. సో దీన్ని 2x స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు. 3కి ఇంటిగ్రేషన్ మనకు తెలుసు 3x. సో ఇంటిగ్రేషన్లో మనము ఫార్ములా అప్లై చేశాక మనకి ఇంటిగ్రేషన్ ఉండదు. రేంజ్ని 1 3 ఈ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ని ఈ ఎక్స్ ప్లేస్లో 3 పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసి మైనస్ అని రాసి మళ్ళీ ఇదే వాల్యూలో 1తో రిప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనకి x3 తీసుకుంటే ఈ వాల్యూ ఏమైంది అంటే 0 వచ్చింది. అండ్ x1 అనుకుంటే ఈ వాల్యూ 4/3 వచ్చింది. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 4/0 మైనస్ 4/3 ఈజ్ మైనస్ 4/3. సో మీన్ ఇప్పుడు ఓన్లీ మనము ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ క్యాలిక్యులేట్ చేసినాం. ఈ 1/2 ఉంది కదా, ఏదైతే 1/b మైనస్ దాని వాల్యూని ఇప్పుడు మనము 1/2 ఇంటూ మైనస్ 4/3 తీసుకోవాలి, విచ్ ఇస్ 2/3. ఎందుకంటే 2 1s 2 2s మైనస్ 2/3 సారీ. సో ఈ విధంగా మీన్ వాల్యూని ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో తీసుకోవాలి. అలాగే ఇక్కడ కొన్నిసార్లు మనకి ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఇస్తారు. ఎలా చేయాలనేది కూడా చూసుకోండి. ఫార్ములా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. ఇంకొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్. సేమ్ క్వశ్చన్స్ రాకపోవచ్చు స్టూడెంట్స్. నేను ఈ క్వశ్చన్స్ ఎలా తీసుకున్నాను అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ స్టాండర్డ్ మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఎస్బిటిఈటి, దానిలో నుంచి మోడల్ పేపర్ కానీ మన సిలబస్ కానీ మ్యాక్సిమం నేను రిఫరెన్స్ మొత్తం అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకోవడం జరిగింది. సో మీన్ వాల్యూస్ ప్రాబ్లమ్స్ అన్ని మీకు కొన్ని ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగింది. సో తర్వాత మనం సిక్స్త్ యూనిట్లో ట్రెపిజాయిడల్ రూల్ ఇది ఎలా చేయాలి అని చెప్తాను. ఈ విధంగా టేబుల్ ఇస్తారు. సింప్సన్ 1/3 రూల్కి సేమ్ ఉంటుంది. అక్కడ సింప్సన్ రూల్లో h/3 ఉంటుంది. ఇక్కడ ట్రెపిజాయిడల్ రూల్లో h/2 ఉంటుంది. y0 yn అక్కడ ఇక్కడ సేమే ఉంటుంది. అక్కడ 4 ఇంటూ ఆడ్ అబ్జర్వేషన్స్ ప్లస్ 2 ఇంటూ ఈవెన్ అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా, కానీ ఇక్కడ 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ ఇక్కడ జనరల్గా టర్మ్స్తో మల్టిప్లై చేయాలి, లీవింగ్ y0 అండ్ yn. ఇక్కడ h అంటే b మైనస్ a బై n. మీకు b అంటే ఏంటో తెలుసు కదా, b ఈజ్ నథింగ్ బట్ ఈ పైనది లాస్ట్ అబ్జర్వేషన్ అండ్ a అంటే ఫస్ట్ అబ్జర్వేషన్. అంటే 6 మైనస్ 0 బై n అంటే ఎన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఇక్కడ దీనికి మధ్యలో 1 ఇంటర్వెల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. 6 minus 0 is 6, 6 by 6 is 1. సో h1 వచ్చింది. మీకు y0 అంటే ఏంటో తెలుసు, y0 అంటే 2, y1 ఏమో 5, y2 ఏమో 9, y3 ఏమో 12, y5 ఏమో y4 ఏమో 15, y5 ఏమో 17 అండ్ y లాస్ట్ టర్మ్ 6 ఏమో 18. సో ఇక్కడ 2 ప్లస్ 18 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఇది రాసి 2 ఫార్ములాలో ఉన్నది రాసి మిగతా టర్మ్స్ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ 68 వస్తుంది. సో ఇది ట్రెపిజాయిడల్ రూల్. ఇప్పుడు మనం సిక్స్త్ యూనిట్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఫిఫ్త్ యూనిట్ డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద కర్వ్ అండ్ స్ట్రైట్ లైన్. సో ఇది మనకి కర్వ్, ఇక్కడ ఇట్ ఈస్ ఎ కర్వ్ ఇన్ గ్రాఫ్ అండ్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ ఇన్ గ్రాఫ్. సో ఇలా ఈ విధమైన క్వశ్చన్స్ కర్వ్ అండ్ గ్రాఫ్ ఇస్తే ఎలా చేయాలని చెప్తాను. సో మనకు ఒక ఫార్ములా ఉంది, y1 y2 ఇంటిగ్రేషన్ ఎక్స్ రైట్ మైనస్ ఎక్స్ లెఫ్ట్. రైట్ అంటే ఇది, లెఫ్ట్ అంటే ఇది. ఇచ్చిన క్వశ్చన్ రైట్ సైడ్ ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత మైనస్ సబ్ట్రాక్ట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి రేంజ్ని చూసుకోండి. ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x కదా, సో 8x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ రాసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ బై 8 ఈ విధంగా తీసుకుందాం. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, 2y ఈజ్ ఈక్వల్ టు x ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2y రాసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x ఉంది, ఫస్ట్ ఈక్వేషన్ గ్రాఫ్
కర్వ్కి అండ్ స్ట్రైట్ లైన్కి ఎక్స్ ఉంది కాబట్టి మనము రైట్ సైడ్ ఈక్వేట్ చేద్దాం. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y. ఇక్కడ డివిజన్ అక్కడ సైడ్ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. 8 2 జా 16y. సో ఈ రెండు టర్మ్స్ ఈ 16y ఇటు సైడ్ వస్తే ప్లస్ 16y ఇక్కడ వస్తే మైనస్ 16y వస్తుంది. ఇప్పుడు వై స్క్వేర్ మైనస్ 16yలో y కామన్ కాబట్టి y ఇంటూ y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఇండివిజువల్గా y ఈజ్ ఈక్వల్ టు 0, y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 16. అదే మనం రేంజ్గా తీసుకోవాలి 0 అండ్ 16. ఏదైతే ఈ ఎక్స్ తీసుకొని ఈక్వేట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ y వాల్యూ వచ్చాయో అవే ఇంటిగ్రేషన్కి మనకి లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్గా తీసుకోవాలి. సో ఒక్కసారి ఈ విధంగా తీసుకున్నాక 0 to 16 ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్ లెఫ్ట్ 2y, ఎక్స్ రైట్ y స్క్వేర్ మైనస్ 8 ఎలా వచ్చింది అనేది మీకు తెలుసు. ఓకే, 2y లెఫ్ట్ ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ ఇది ఈ విధంగా రాసుకొని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ వైకి ఇంటిగ్రేషన్ ఏంది వై స్క్వేర్. యాక్చువల్లీ వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై 2 వస్తుంది. సో ఇక్కడ 2y ఉంది కాబట్టి 2 ఇంటూ వై స్క్వేర్ బై 2 చేస్తే 2 క్యాన్సిల్ అయింది కాబట్టి మనకి ఇక్కడ వై స్క్వేర్ మాత్రమే ఉంది, ఈ వై స్క్వేర్. సో అలాగే వై స్క్వేర్ బై 18. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వై స్క్వేర్? సో ఇక్కడ వై పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వై ఎన్ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే డినామినేటర్లో ఉంటుంది. వై స్క్వేర్ అయితే వై పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 విచ్ ఈస్ వై క్యూబ్ బై 3. సో ఇక్కడ వై క్యూబ్ బై 3 బదులు 24 ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఇక్కడ వై స్క్వేర్ బై 8 వచ్చింది కదా, మనకు వై స్క్వేర్ బై 3 ఉంది, ఆల్రెడీ 8ని 3తో మల్టిప్లై చేయాలి అందుకని. సో ఇక్కడ వై క్యూబ్ బై 24 వచ్చింది, సారీ స్క్వేర్ కాదు క్యూబ్. లోవర్ లిమిట్ 16, హైయర్ లిమిట్ లోవర్ లిమిట్ 0, హైయర్ లిమిట్ 16 కదా. ఈ 16ని ఈ రెండు టర్మ్స్లో రిప్లేస్ చేయాలి. తర్వాత సబ్ట్రాక్టెడ్ విత్ ఈ 0తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 0నే వచ్చింది కాబట్టి సో 16 వై స్క్వేర్ ప్లేస్లో 16 పెట్టాలి, అంటే 16 స్క్వేర్. వై క్యూబ్ బై 24 ప్లేస్లో 16 పెట్టాలి, 16 క్యూబ్ బై 24. సో 16 స్క్వేర్ని మనము చేస్తే 256 బై మైనస్ 4096 బై 24 చేస్తే క్యాలిక్యులేషన్ 256/3 వస్తుంది. ఈ విధంగా మనము ఏరియా ఎన్క్లోజర్ బిట్వీన్ ఏ కర్వ్ అండ్ ఏ స్ట్రైట్ లైన్ చేయొచ్చు. ఇప్పుడు ఏరియా ఎన్క్లోజర్ బిట్వీన్ పారాబోలాస్, ఈ రెండు పారాబోలాస్ ఎలా చేయాలనేది చెప్తాను. ఇంతకుముందు లాగానే 4x ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అయితే x ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై 4, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు √12y. సో ఈ విధంగా చేస్తే మనకి లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ 0 4 క్యూబ్ రూట్ 3 వచ్చింది. సో ఫంక్షన్ ఏంటి √12y అండ్ ఇక్కడ వై స్క్వేర్ బై 4ని ఈ విధంగా ఇంటిగ్రేషన్ చేసి ఈ రేంజెస్లో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఏరియా ఎన్క్లోజర్ బిట్వీన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ ఏ కర్వ్. ఇంతకుముందు రివర్స్గా తీసుకున్నాం, ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటున్నాం. ఒకసారి చూడండి, సేమ్ ప్రొసీజర్, సేమ్ ఫార్ములా. 2 స్ట్రైట్ లైన్స్, ఇది స్ట్రైట్ లైనే, ఇది స్ట్రైట్ లైనే. ఇది సింపుల్గా మనము 0 to 1 రేంజ్ తీసుకోవాలి, ఎందుకంటే x1 1 వచ్చింది కాబట్టి y1, y0 కాబట్టి 0 to 1, 2 మైనస్ x చేస్తే ఇంటిగ్రేషన్ ఆన్సర్ 1 యూనిట్ వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్. సో వాల్యూమ్కి ఒక ఫార్ములా ఉంది, పై ఇంటూ ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఎక్స్. ఏదైతే ఇస్తారో ఫంక్షన్ దాన్ని స్క్వేర్ చేయాలి, సో ఇంటిగ్రేషన్ చేసి. సో పై అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ సైన్ 3x ఇచ్చారు కాబట్టి సైన్ స్క్వేర్ 3x ఇచ్చిన ఫంక్షన్ని స్క్వేర్ చేయాలి, పై కంపల్సరీ పెట్టుకోవాలి. రేంజ్ 0 to π/3. ఎప్పుడు సైన్కి మనకి వాల్యూమ్లో 0 to π/3 0 to 60 degreesకి తీసుకోవాలి, ఎక్స్ యాక్సెస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ 3x. సో ఫస్ట్ సైన్ స్క్వేర్ 3xని ఏ విధంగా తీసుకోవాలి, 1 మైనస్ కాస్ 6x/6 తీసుకోవాలి. మనకు తెలుసు ఫార్ములా ఉంది, కాస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి, కాస్ 2x/2. అదే కాస్ 3xని 3 into 2 is 6x/6 తీసుకోవాలి. సో ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. 1 మైనస్ కాస్ 6x/2ని π/2గా తీసుకొని 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ x, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 6x ఈజ్ సైన్ 6x/6. సో ఇప్పుడు 0 π/3 మైనస్ 0ని రిప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ π/2 ఇంటూ π/3 ఈజ్ π²/6 వస్తుంది. ఈ విధంగా మనం వాల్యూమ్ ప్రాబ్లం చేయాలి. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ వచ్చింది. సేమ్ ప్రొసీజర్ ఎలా చేస్తున్నామో ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఇది వాల్యూమ్ ఆఫ్ ఎ సాలిడ్ ఫర్ ఎలిప్స్, సేమ్ ఫార్ములా, కానీ ఇక్కడ ఎలిప్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూసుకోండి ఒకసారి.
సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.